హలో బ్రో, నమస్తే. మనమైతే వీడియోలు పెట్టక చాలా రోజులు అయిపోయిందనమాట. సో రీసెంట్గా కాలేజ్ వర్క్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి. సో వీడియోలు పెట్టక అసలు కుదరలేదు, ఫిషింగ్ వెళ్ళటానికి కుదరలేదు. సో మనమైతే చాలా రోజుల తర్వాత అయితే మనకు తెలిసిన గుంటలోకి అయితే ఫిషింగ్ అయితే వచ్చాం. అసలు ఇక్కడ ఏం చేపలు పడతాయి ఏంటనేది అయితే చూద్దాం. మనకు బోని అయితే కొరమేన పిల్ల అయితే పడింది అనమాట. ఇంకో బాధాకరణ విషయం ఏంటంటే ఈరోజు మనకి ఈ ఒక్క కొరమేన పిల్లే పడింది, ఇంకేం పడలేదు. సో ఇలా ఖాళీ షెడ్యూల్తో వెళ్ళటం మనకి ఇష్టం లేక మళ్ళీ తర్వాత రోజు అయితే అసలు తాడో పేడో తేల్చుకోవాలని మళ్ళీ ఇదే స్పాట్కి అయితే వచ్చాం. అసలు ఏం చేపలు పడతాయో మళ్ళీ చూద్దాం. మనకైతే ఇంకో చేప అయితే పడిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి సేమ్ క్యాట్ ఫిష్ లాగా ఉంటుంది, కానీ ఇది క్యాట్ ఫిష్ కాదు. దీన్ని వచ్చేసి మార్క్ అంటారు. క్యాట్ ఫిష్ లాగానే ఉంటుంది, కానీ కొంచెం పొట్టిగాను ఎడల్పుగా ఉంటుంది అనమాట. అండ్ కలర్లో డిఫరెన్స్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది ఇది. సో ఇదైతే మార్క్ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి అయితే ఇదిగోండి ఈ కొరమేన అయితే పడింది. హైలైట్ విషయం ఏంటంటే ఈ కొరమేన వచ్చేసి మనకి ఎర్రకి పళ్ళ, పక్కికి పళ్ళ, ఇంకో దానికి పళ్ళ, ఇది పిండికి పడింది అనమాట. అది విషయం. నేనైతే వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. యాక్చువల్లీ నేను కూడా ఫిషింగ్ చేస్తున్నాను, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఇక చేప పడినప్పుడు అయితే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇదిగోండి ఈ కొరమేన అయితే పడింది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇదిగోండి ఈ మోసపిల్ల అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి గిరగిర తిరిగేస్తుంది. దీన్ని వచ్చేసి మనం మైలా మోస్ అంటాం, మైలా మోస్ పిల్ల అనమాట. ఇది ఆగట్లేదు ఒక చోట. సేమ్ చేప అయితే మా తాతకైతే పడింది అనమాట, మళ్ళీ సేమ్ సైజ్ మైలా మోసు. ఇంకా ఏం చేపలు పడతాయి చూద్దాం. అండ్ లాస్ట్లీ మనకైతే ఫైనల్లీ పడిన చేపలు అయితే ఇవే అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూసే వాళ్ళందరూ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి అంతే.